బిర్యానీ లవర్స్ అయిన మనకి బిర్యానీ ఒక ఎమోషన్ అండి. మనకి రోజు బిర్యానీ లేకపోతే ముద్ద దిగదు. అందులో హైదరాబాదీ దమ్ బిర్యానీ సంగతి అయితే వేరే చెప్పాలా, కుమ్మేయడమే. చక్కగా హోటల్లో తినే రుచిలో మన ఇంట్లోనే చేసుకోవచ్చు. మా ఒక అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఇవి అయితే చేశారు. టేస్ట్ అయితే అద్రిపోయిందండి. ముందుగానే వీడియో తీసేసుకున్నాను, అందరికీ ఉపయోగపడతాయని. ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసేసుకుంటాం. చికెన్లో సరిపడినట్టుగా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, కట్ చేసిన పచ్చిమిర్చి, లెమన్ రసం, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఆయిల్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇంకా కర్డ్ అండ్ క్యాష్యూస్ వేసి మిక్స్ చేసుకోండి. ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ రైస్ ని ప్రిపేర్ చేసుకుంటాం. హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టిన రైస్ ని తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వాటర్ వేసుకోండి. బాయిల్ అయ్యాక అందులో సాల్ట్, ఎలాచి, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసుకొని లెమన్ రసం కూడా వేసుకోండి. వాటర్ బాగా బాయిల్ అయ్యాక రైస్ వేసేసుకోండి. 75% కుక్ అయ్యాక దింపేసేయండి. రైస్ లో నుంచి వాటర్ సెపరేట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బిర్యానీని దమ్ వేసేద్దాం రండి. ఒక గిన్నెలో ఆయిల్ అరిగి వేసుకొని మ్యారినేట్ చేసిన చికెన్ ని వేసుకోండి. కాసేపు ఉడకబెట్టినాక ముందుగా రైస్తో బాయిల్ చేసిన వాటర్ని కొంచెం వేసేసుకోండి. దానిపైన కుక్ చేసిన రైస్ని ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా వేసేసుకోండి. రైస్ పూర్తిగా వేసేసాక దానిపైన పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్ వేసుకోండి. లెమన్ ఎల్లో కలర్ వాటర్ కూడా చుట్టూరా వేసేసుకోండి. తర్వాత సమానంగా స్ప్రెడ్ చేసుకోండి. రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే మధ్యలో గార్నిష్ చేసుకోండి. దమ్ వేసిన గిన్నె బాగా టైట్ గా క్లోజ్ చేసుకోవాలి. అసలు స్టీమ్ బయటికి రాకూడదు. ఒక ఓల్డ్ దోశ ప్యాన్ ఉంటే బిర్యానీ గిన్నెని దానిపైన పెట్టేసుకోండి. 10 minutes హైలో, 20 minutes లో ఫ్లేమ్ లో, తర్వాత స్టవ్ కట్టేసాక 10 minutes పక్కన పెట్టేసేయండి. ఈ ప్రాసెస్ అన్ని పూర్తిగా అయ్యాక బిర్యానీని ఓపెన్ చేసుకోండి. రైస్ ని పైక కింద కలిపేసుకోండి. మసాలా ఫుల్ గా టచ్ అయ్యేనట్టుగా. మీరు ఖచ్చితంగా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ యూ విల్ థ్యాంక్ మీ లేటర్ ఫర్ ష్యూర్. ఈ బిర్యానీతో మీరు కలుపుకోవడానికి ఆనియన్ రైతా చేసుకోవచ్చు అండ్ చికెన్ గ్రేవీ కూడా చేసుకోవచ్చు. దీని గురించి వీడియోస్ ఫ్యూచర్ లో పెడతాను ఖచ్చితంగా. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.